అలనాటి పాత తరం కమెడియన్ రమణారెడ్డి ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి పాత్ర తన కోసం కాదు తనే పాత్ర కోసం అన్నట్లుగా తన నటనతో విశేషంగా ఆకట్టుకునే గొప్ప నటులు రమణారెడ్డి. మరి అలాంటి ఈ గొప్ప నటుడు గురించి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెల్లూరులో జన్మించిన రమణారెడ్డి తన ప్రతిభతో విశేషంగా కేవలం నెల్లూరు వాసులనే కాకుండా యావత్ తెలుగు ప్రజలు అందరూ గర్వపడేలా వెండితెరపై ఈయన ఎలా రాణించారో చెప్పుకోవాలంటే అసలు ఈయన నటనకి పునాది ఎక్కడ పడిందో మొదట చెప్పుకోవాలి. అది 1921వ సంవత్సరం నెల్లూరు జిల్లా జగదేవిపేటలో 4వ సంతానంగా జన్మించిన తిక్కవరపు వెంకట రమణారెడ్డి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి పెంపకంలో పెరిగారు. అలా 5వ తరగతి వరకు సొంత ఊర్లోనే చదువుకున్నారు. అటుపై పై తరగతుల కోసం అక్క భర్త కోదండరామరెడ్డి గారితో పాటు వారి ఇంటికి వెళ్లి వారి ఇంట్లో ఉంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు. అయితే చదువు కంటే నాటకాల వైపు ఇతని మనస్సు మొగ్గు చూపడంతో చదువు కొంచెం వెనకబడింది. దాంతో తల్లి కాస్త మందలించడంతో రమణారెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు చేసి గవర్నమెంట్ ఆఫీసర్గా స్థిరపడ్డారు. అని అనుకుంటే తప్పే, మనస్సు మాట వినదు అని వింటుంటాం కదా, అదే ఇతనిలోనూ జరిగింది. తెలిసిన వారి ప్రోద్బలం తన మీద తనకి ఉన్న నమ్మకంతో ఈయన యాక్టర్ కావాలని మద్రాసు ప్రయాణం అయ్యారు. అయితే ఆ ప్రయత్నాలు చేస్తూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకి ఒక సందేహం వచ్చింది. ఇంత బక్కపలచగా ఉన్న నాకు అసలు ఛాన్స్ వస్తుందా అని. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆఖరికి ఆయన ప్రయత్నం ఫలించింది. అది ఎంతలా అంటే ఈ పాత్ర చేయాలంటే ఒక్క రమణారెడ్డి గారే చేయాలి అనేంత. తొలి రోజుల్లో ఈయన బాగా ఆదరించిన సంస్థలు వాహిని స్టూడియోస్, దర్శకులు ఆర్ఎస్ ప్రకాష్, ఇంకా లవకుశ చిత్ర నిర్మాత శంకర్ రెడ్డి, కేవీ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణిలు. మరి వీరి దర్శక నిర్మాణంలో రమణారెడ్డి గారు తప్పకుండా ఉండేవారు. మరి రమణారెడ్డి గారు అంతగా అందరినీ ఆకట్టుకోవడానికి ముఖ్యమైన అంశం ఇతనిలో ఉన్న మాయాజాలం. చిన్నప్పటి నుండి మ్యాజిక్ చేయడంలో ఇష్టం పెంచుకున్న రమణారెడ్డి సినిమాల్లోకి వచ్చిన తర్వాత నటనతో పాటు మ్యాజిక్ పై కూడా మంచి పట్టు సాధించారు. అలా షూటింగ్ లేని సమయాల్లో అడపాదడపా మ్యాజిక్లు ప్రదర్శిస్తూ జీవనం కొనసాగించేవారు. దాంతో ఈ విషయం తెలిసిన కొందరు సినీ ప్రముఖులు సెట్లో ఈయన ఉంటే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవ్వచ్చు అనుకునేవారు. ఇతను కూడా మ్యాజిక్ చేస్తూ అందరినీ అబ్బురుపరుస్తూ వచ్చేవారు. రమణారెడ్డి గారు స్వతహాగా మితభాషి, ఎవరిని కామెంట్ చేయడం, చెడుగా మాట్లాడడం చేయరు. ఈయనకి బాగా పేరు తెచ్చిన సినిమా మిస్సమ్మ. అందులో హీరోయిన్ సావిత్రిని లవ్ చేసే పాత్రలో ఈయన నటించిన తీరుకి షాక్లో సావిత్రి గారే తడబడిపోయేవారట. చేతిలో బొకే పట్టుకొని ప్రపోజ్ చేసే సీన్లో ఇతనితో ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి తెగ ఇబ్బంది పడేవారట. ఏ క్షణంలో ఎలా మెలికలు తిరుగుతూ ఎటు తిరుగుతారో, కింద కూర్చొని ప్రపోజ్ చేస్తాడో మోకాళ్ళ మీద ప్రపోజ్ చేస్తాడో తెలియదు అని చెప్పి నవ్వేసేవారట సావిత్రి. మరి అలాంటి సన్నివేశాలు రమణారెడ్డి సావిత్రి గారి మీద ఎక్కువగా హీరోతో కంటే మీతోనే యాక్టింగ్ చేయడం కష్టంగా ఉందే అని నవ్వేసేవారట సావిత్రి. అలాగే తన పాత్ర ఏదైనా తన మాతృభాష నెల్లూరు యాసలోనే మాట్లాడడం రమణారెడ్డి గారికి అమితమైన ఇష్టం. అది ఋషిగా నటించిన, మాంత్రికునిగా నటించిన, నారదుడిగా వేసిన తన నెల్లూరు యాసతో ఆకట్టుకునేవారు. ఇక సెట్లో అయితే రమణారెడ్డి సూర్యకాంతం కాంబినేషన్లో ఉన్నప్పుడు చూడాలి, నవ్వులే నవ్వులు. ఆమె ఏమో గుండ్రాయిలా, ఇతనేమో బక్క పలిచట ఆకారం. సెట్లో ఫ్యాన్ వేస్తే సూర్యకాంతం గారు చూసి ఫ్యాన్ కాస్త ఆపండ్రా, రమణారెడ్డి గారు వస్తున్నారు అంటూ ఆట పట్టించేవారట. ఇక హీరో నాగేశ్వరరావు గారు కూడా అతని సినిమాలో రమణారెడ్డి గారు ఉంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యేవారట. ఇక ఎన్టీఆర్తో అయితే గుండమ్మ కథలో చూడాలి. సాధారణంగా ఎన్టీఆర్ సినిమాల్లో ఉండే యాక్టింగ్కి ఈ సినిమాలో ఉండే యాక్టింగ్కి చాలా మార్పు కనిపిస్తుంది. మరి ఎన్టీఆర్ గారికి ఆ ఎనర్జీ రమణారెడ్డి గారే ఇచ్చేవారు అని చెబుతూ ఉండేవారు. ఆయన ఎనర్జీకి తగినట్లు నేను కూడా కొంచెం అతి చేయాలిగా అని నవ్వేసేవారట ఎన్టీఆర్. రమణారెడ్డి గారి కెరియర్లో మొదట్లో ఇటు సినిమాలు అటు మ్యాజిక్ షోలతో క్షణం తీరిక లేకుండా గడపడం వలన టైంకి కడుపు నిండా తినడానికి తీరిక ఉండేది కాదు. ఇలా ఆరోగ్యం విషయంలో అశ్రద్ధతో ఉండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. 1951లో మాయపిల్ల సినిమాతో ప్రారంభమైన ఈయన సినీ ప్రయాణం బంగారు పాప, మిస్సమ్మ వంటి బ్లాక్ బస్టర్స్తో పాటు రోజులు మారాయి, మాయాబజార్ వంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టి స్వప్న సుందరి, మాంగళ్యబలం, ఎల్లరికం వంటి సెన్సేషనల్ హిట్ చూశారు. ముఖ్యంగా కులగోత్రాల్లో పేకాట రాయుడుగా నటించిన తీరు ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. అలా తెగిన చెప్పులతో ఇండస్ట్రీ వైపు అడుగు వేసిన రమణారెడ్డి లగ్జరీ కారులో తిరిగే స్థాయికి చేరుకున్నారు. సొంత ఊరిలో పొలాలు కొని కౌలుకి ఇచ్చేవారు. మద్రాసులో టీనగర్లో ఖరీదైన ఇల్లు కట్టి విలాసవంతమైన జీవితం గడిపారు. ఇక రమణారెడ్డి గారి ఫ్యామిలీ విషయానికి భార్య పేరు సుదర్శనమ్మ. వీరికి 2 కొడుకులు ఉన్నారు, 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కూతురు అంటే రమణారెడ్డికి వల్లమాలిన అభిమానం. రమణారెడ్డి జీవితం మారుమూల నుండి మొదలై దేశం గర్వించే స్థాయికి చేరిన విధానం, ఆఖరి రోజుల్లో ఎలాంటి నరకయాతన పడ్డారో అన్నది చూస్తే బాధేస్తుంది. అల్సర్ వ్యాధి తీవ్రత దాల్చడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. చికిత్స జరిగిన వ్యాధి తగ్గినట్లే తగ్గి మళ్ళీ వచ్చింది.
దానికి తోడు శారీరకంగా బలహీనంగా ఉండడంతో సమస్య మరింత తీవ్రమైంది. దాంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. మరి ఒక ప్రక్క మ్యాజిక్తోనూ మరో ప్రక్క నటనతోనూ నిత్యం ముఖానికి మేకప్ వేసుకొని ఉండే రమణారెడ్డి ఆఖరి రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడంతో మరింతగా కృంగిపోయారు. అలా 1974 నవంబర్ 11న మనల్ని వదిలి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారు.